నల్గొండ నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను సభ ఆమోదించింది. మొత్తం 281 కోట్ల 46 లక్షల రూపాయల అంచనాతో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నల్గొండ నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం మేయర్ పూరి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మొత్తం 281 కోట్ల 46 లక్షల రూపాయల అంచనాలతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధానంగా పన్ను రాబడి ద్వారా 30 కోట్ల 24 లక్షల రూపాయలు, పన్నేతర రాబడి ద్వారా 27 కోట్ల 37 లక్షలు, అసైన్డ్ ఆదాయం ద్వారా 12 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరపు మిగులు బడ్జెట్ 9 కోట్ల 32 లక్షలుగా అంచనా వేశారు. ఇక తెలంగాణ పురపాలక చట్టం 2019లోని సెక్షన్ 107, 108 ప్రకారం తప్పనిసరి ఖర్చుల కింద ఉద్యోగుల జీతభత్యాలకు 20 కోట్ల 26 లక్షలు, పారిశుద్ధ్య నిర్వహణకు 5 కోట్ల 75 లక్షలు, ఎల్టీ విద్యుత్ బిల్లులకు 7 కోట్ల 2 లక్షలుగా చూపుతూ హెచ్టీ లైన్ విద్యుత్ బకాయిలు 15 కోట్లు పెండింగ్లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమాలకు 6 కోట్ల 97 లక్షలు, మొత్తం తప్పనిసరి ఖర్చుల కింద 40 కోట్లను ప్రతిపాదించారు. పరిపాలన మరియు ఇతర నిర్వహణ ఖర్చులకు 9 కోట్ల 85 లక్షలు కేటాయించారు. అభివృద్ధి చెందని ప్రాంతాలు, విలీన ప్రాంతాలు, నగర శివారు ప్రాంతాలు, బలహీన వర్గాలు, మైనారిటీలు నివసించే ప్రాంతాలు, మురికివాడలలో మౌలిక వసతుల కోసం 6 కోట్ల 49 లక్షల రూపాయలను కేటాయించారు. పార్కులు, వైకుంఠధామాలు, ప్రజా మరుగుదొడ్లు, మార్కెట్లు, శాస్త్రీయ డంపింగ్ యార్డులు, వీధి వ్యాపారుల సముదాయాలు మరియు పార్కింగ్ స్థలాల అభివృద్ధికి 2 కోట్ల 35 లక్షలను కేటాయించారు. వివిధ డివిజన్ల అభివృద్ధి పనుల నిమిత్తం మూలధన వ్యయాలకు 18 కోట్ల 45 లక్షలను కేటాయించారు. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాల రూపంలో 203 కోట్ల రూపాయలు గ్రాంట్ల రూపంలో వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. స్థూలంగా నల్గొండ నగరపాలక బడ్జెట్ వివరాలు ఇవి. ఈ బడ్జెట్ ప్రతిపాదనలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ ఆమిర్తో కలిసి మేయర్ పూరి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మీడియాకు బడ్జెట్ వివరాలను స్థూలంగా వివరించారు.